ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. కళ్ళము తొక్కించినప్పుడు ఎద్దు నోటికి చిక్కం పెట్టరాదు. ద్వితీయోపదేశకాండము 25:4. సేవక వృత్తిలో ఉన్న పరిచయం పట్ల, పశువుల పట్ల దయ, ఔదార్యం కనపరచాలి. వ్యవసాయ రంగంలో తారసపడే ఆహ్లాదమైన దృశ్యం కళ్ళెదుట కనబడుతున్నది. ఎద్దులు కళ్ళం నూరుస్తూ బిరబిరా తిరుగుతూ మధ్య మధ్యలో ఆ కొత్త గడ్డిని చప్పరిస్తూ ఉంటాయి. అది కూడా వాటికి దక్కనీయకుండా నోటికి చిక్కం పెట్టడం పిసినిగొట్టుతనానికి పరాకాష్ట. తేనె తుట్టే మనదే. తేనె తీయడం కోసం కూలీకి మనిషిని పిలిపించుకున్నాం. తేనె అంతా గిన్నెలోకి పిండి గిన్నె అంచుకు చేతుల కంటి ఉన్న తేనె రాసిన తర్వాత కూడా ఇంకా కొంత తేనె వేళ్ల మధ్యలో ఉండిపోతే దానిని నోటితో నాకడమే గత్యంతరం. అలా కాక ఆ కూలివాడు తన చేయి నాకితే నాకేదో ద్రోహం చేశావంటూ పోట్లాటకు దిగడం అర్థం లేని పని. ఇంట్లో పనికి చిన్న పిల్లల్ని పెట్టుకుంటారు కొందరు. ఆ పసివారు వంట మొదలుకొని అన్ని పనులు చేస్తారు. మాంసాది భక్ష్యాలు, భోజ్యాలు వారు వండుతారు. యజమాని కుటుంబం వాటిని ఆరగిస్తుంది. కానీ వంట పిల్ల లేసమంతైనా ఆ వంటకాలు నోట పెట్టడానికి ఉండదు. ఆ పిల్ల తమ పిల్లల వంటిదేనని ఆ గృహస్థులు యోచించరు. అత్తరు కర్మాగారంలో పనిచేసేవారి బట్టలు సువాసన లేనవా? మనకు చెందినవి ఇతరులెవరైనా తింటుంటే కసురుకోవద్దు, కుళ్ళుకోవద్దు. దేవునివి మనం యథేచ్ఛగా అనుభవించడం లేదా?